కపాస్ కిసానోంకో బచావో అనే నినాదాలతో ముఖరాకే గ్రామం హోరెత్తింది. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని ప్రైవేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందంటూ రైతులు మండిపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పత్తితో సెల్ఫీలు తీసుకుని ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి పంపి నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ ద్వారా ఎకరానికి 12 క్వింటాలు పత్తి కొనుగోలు చేయాలని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంట ఉన్నాయో, పత్తి పంట ఉన్నదో దానిని కుంటల్కు ఎకరానికి 7 కుంటలే పర్చేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సీసీఐ ద్వారా కుదింపు చేసిండో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాము. దయచేసి ఎకరానికి గతంలో 12 కుంటల్ పత్తి కొనుగోలు చేసేది ఉండే, అదే వ్యాపు 12 కుంటలు ఇవ్వాలని మనవి చేస్తున్నాము. మరి ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ రాక అది స్లాట్ బుక్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఇది మినహాంపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా సెల్ఫీ ద్వారా దేశ ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సెల్ఫీ ద్వారా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే నుంచి రైతులు మేము మనవి చేసి పంపేయడం జరుగుతున్నది. జై తెలంగాణ.